హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. ఇవాళ మన లేటెస్ట్ అప్డేట్ జాన్వీ కపూర్ గురించి. ఏంటనుకుంటున్నారా? జాన్వీ కపూర్ ఈ రీసెంట్ టైమ్స్లో మన ఆస్కార్ సెలక్షన్స్ అయితే వాటి గురించి కరణ్ జోహార్ ఒక పార్టీ మీటింగ్ లాంటిదంటే తెలిసిందే కదా, కరణ్ జోహార్కి ఉంది కదా కప్ విత్ కరణ్ అని. అలాంటి వాటికి పిలిచినప్పుడు మన జాన్వీ కపూర్ ఎవరైతే మన తిలిగింట సినీ నటి హీరోయిన్ చూడంగానే కుర్రోడి నుంచి ముసలోడి వరకు మొత్తుకోలేనా సరే లేచి నుంచునే అంత అందచందాలతో ఉన్న మన శ్రీదేవి గారి డ్రెస్తో అవుట్ఫిట్తో కనిపించడం అయితే జరిగింది. ఏంటనుకుంటున్నారా? 2017లో శ్రీదేవి గారు విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ వెడ్డింగ్ అప్పుడు వేసుకున్న ఏదైతే అవుట్ఫిట్ ఉందో, బ్లూ కలర్ శారీతో వచ్చిన అవుట్ఫిట్ ఏదైతే ఉందో అదే అవుట్ఫిట్తో ఇప్పుడు రీసెంట్గా మన ముద్దుగొమ్మ మళ్ళీ అదే అవుట్ఫిట్ వేసుకుని రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకు తెలిసిందే, ఎందుకంటే జాన్వీ కపూర్కి పోయినసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, నీకు సెటిల్ అవ్వాలంటే ఎక్కడ సెటిల్ అవ్వాలంటే తిరుమలలో సెటిల్ అవుతాను నేను, ఎందుకంటే డైలీ ఓ నమో వెంకటేశాయ మాట వింటూ అక్కడ ప్రసాదం తింటూ ఆయన దర్శించుకుంటూ ఉండిపోతాను మా హస్బెండ్తో అని చెప్పింది. సో తనకి ఇటువంటి కల్చర్ ఉంది అని కూడా మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ బాలీవుడ్లో వాళ్ళని ఎవరు చూసినా కానీ పొట్టు బట్టలు వేసుకుంటారని చెప్పి చిన్న కామెంట్లు కూడా ఉండే బయట. కాకపోతే వీళ్ళందరికీ భిన్నంగా మనకి జాన్వీ కపూర్ అయితే ఇప్పుడు కనిపించింది. సో చూడాలి మరి ఎంతవరకు ఇలా నడిచిద్దో, ఎందుకంటే మనం చెప్పలేం ఏ మనిషి ఎప్పుడు ఎలా మారుతారో, సిచ్యువేషన్ దగ్గర మారే వాళ్ళు ఉంటారు. మనం చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్ళిద్దో ఏంటో. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కనుక మీకు తెలియాలనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ. నమస్తే.